నమస్తే గురుజీ. ఆయుష్మాన్ భవ. గురుగారు, ఇవాళ రేపు ఇంకొక ఆరోగ్య రహస్యం కూడా మన వ్యూవర్స్కి చెప్పేస్తే డీటెయిల్డ్గా ఆధ్యాత్మికంగా కూడా మాట్లాడదాం. ఏంటంటే ఐ సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇందాక మీరు మాట్లాడబోయారు, భూతద్దాలు లాంటి కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్తుంటే చూసి బాధేస్తుంది. ఈ కళ్ళకు సంబంధించిన సమస్యలు తప్పు తల్లి, ఆ పిల్లల అల్లరిని భరించలేక వాళ్ళ చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. చిన్న చిన్న వాళ్ళు అంటే వాళ్ళని నేను తక్కువ చేసి చెప్పటం లేదు, అత్యంత తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చేతిలో ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా కానీ ఫోన్లు. అవి ఎంతసేపు వాళ్ళు ఇట్లా కళ్ళు ఆర్పకుండా చూస్తే ఏమవుతుంది, దాంట్లో నుంచి రేడియేషన్ వస్తూ ఉంటుంది. సెల్ ఫోన్ అసలు ఇక్కడ పెట్టుకొని తిరగడమే ప్రమాదం అని చెప్తూ ఉంటారు. ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడితే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్కు దెబ్బ అని చెప్పేసి సైంటిస్టులు అంటూ ఉంటారు. మరి అట్లాంటిది అంత లేత వయసు పిల్లలకు ఆ మెదడు ఇంకా ఫుల్గా డెవలప్ కానిది. మెదడు తయారైపోయి ఉంటుంది, బట్ ఇట్ షుడ్ హ్యావ్ టు బి గ్రోన్ ఇన్ టు ది న్యూరాన్స్ సిస్టమ్. న్యూరాన్స్గా అది మారబోతున్న సమయంలో వాడి దగ్గరికి అంత దగ్గరగా ఉండే రేడియేటివ్ యాక్టివిటీ ఉండే సెల్ ఫోన్ ఇస్తే ఏమవుతుంది? మరి ఒక సెల్ ఫోనే కారణం అంటారా? 90% ఇప్పుడు. ఇంతకుముందు ఎవడు వేసుకుంటున్నాడు కంటద్దాలు? నాకు తెల్లారుజామున రీడింగ్ చేసేదానికే రీడింగ్ కంటద్దాలు ఉన్నాయి. స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు సీ నైస్లీ. 110 సంవత్సరాల వయసు. మరి అది మాకెందుకు? మేము ఒక సిస్టంగా ఉన్నాం. ఇది ఇట్ట పట్టుకొని ఎప్పుడు మేము చూడలే, మాకు లేవయి. ఎన్నాళ్ళైంది ఇది రాబట్టి? ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు మ్యాక్సిమం. 25 ఏళ్ల కింద పెద్ద పెద్ద లక్షాధిపతుల కింద కోటీశ్వర్ల దగ్గర ఈ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర అవి ఉండేటి స్టేటస్ సింబల్ అది. ఇప్పుడు రిక్షావాడి దగ్గర చూడండి, భిక్షగాడి దగ్గర కూడా అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఉంటా ఉండే. సో రేడియేషన్ ఎంత పెరిగిపోతూ ఉంది. భూతాపం పెరిగేదానికి కూడా ఈ రేడియేషనే కారణం. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు. సో కంటి జబ్బులు వచ్చేదానికి, ఈ కాలంలో పిల్లలకు కంటి జబ్బులు వచ్చేదానికి ప్రధాన కారణం అది. దానికి సొల్యూషన్స్ అంటే ఏం చెప్తారు గురూజీ? ఒకటి తల్లి చనుబాలు. రెగ్యులర్గా కొన్ని డ్రాప్స్ కంట్లో వేస్తూ ఉంటే తల్లి చనుబాలు. చంటి పిల్లలైతే ఓకే, తల్లికి పాలు రాకపోతే వేరే తల్లిని అడిగి తీసుకోవాలి. అమ్మ బిడ్డకి ఇట్లుంది, కళ్ళకు ఇది కావాలంటే, కండ్ల కలక ఉన్నా, కళ్ళు ఎర్రబారటం ఉన్నా, ఈ కండ్ల జబ్బులు తగ్గాలన్నా అవి చేయవచ్చు. రెండవది ఐ ఎక్సర్సైజెస్ అని ఉంటుంది. మీరు ఈ ఐబ్రోస్ ఉంది, ఐబ్రోస్ని బాగా టచ్ చేస్తూ చూస్తే మీకు ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది. కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఒక చోట ఒక గుంత టచ్ అవుతుంది. ఆ గుంతను రబ్ చేయటం రౌండ్గా, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. హాయిగా కూడా ఉంది గురూజీ. ఆ తర్వాత ఇక్కడ ఈ పుసులు తీసే పాయింట్ అక్కడ రబ్ చేయటం. ఆ తర్వాత సైడ్స్. ఆ తర్వాత కండ్లను క్లాక్ వైజ్ రౌండ్గా, యాంటీ క్లాక్ వైజ్. తల ఆడించకుండా మొత్తము పై నుంచి కిందికి, కింది నుంచి పైకి తిప్పగలగటం. మనకైతే తిప్పిన తర్వాత ఈ కళ్ళను సైడ్ చేస్తూ ఇక్కడున్న భుజాన్ని చూడగలగటం. మెడ తిప్పకుండా, మెడ తిప్పేస్తున్నారు. మరి ఈ పక్కన ఇట్లే ఉంటాం, కళ్ళు రెప్పలు మాత్రమే తిరుగుతాయి. అది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. తర్వాత ఈ 2 చేతులు ఇట్లా పెట్టేసుకొని అట్లాగనే క్లాక్ వైజ్ రౌండింగ్, యాంటీ క్లాక్ వైజ్ రౌండింగ్. అతి ప్రెషర్గా ఒత్తకూడదు, అతి లేట్గాను ఉండకూడదు. అరచేతులు 2 కళ్ళ మీద పెట్టేసుకొని, అరచేతులకు కళ్ళు తెలుస్తూ ఉండాలి. మనం రొటేషన్ చేసేటప్పుడు అరచేతులకు ఆ రొటేషన్ తెలియాలి. ఇంతకుముందు లాగానే క్లాక్ వైజ్ ఒక 4 సార్లు, యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ 4 టైమ్స్. కంటి చూపు ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో సమస్య లేని వాళ్ళకి ఇంకా వచ్చే సమస్య ఉన్న వాళ్ళకు సమస్య రెడ్యూస్ అవుతుంది. వాడు 4.2, 3.2 కంటద్దాలు వాడేవాడు 1.5కి వస్తారు, 0.5కి వస్తారు. బట్ దే ఆర్ సపోజ్ టు యూజ్. ఇంకా ఒక్కసారి వచ్చేసాకే ఇంకేం చేయాలి, రాకముందు జాగ్రత్తలు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అలాగే పిల్లలు చదువు కోసం, వాళ్ళ జ్ఞాపక శక్తి కోసం ఒక చక్కటి రెమెడీ చెప్పమంటే ఏం చెప్తారు? ఆయుర్వేదంలో అయితే కనుక సరస్వతి లేఖ్యం అని అంటారు, అది అందరూ వాడతారు. ఒక శ్లోకం ఉంది,
ఆ శ్లోకాన్ని రిపీటెడ్గా చదువుతూ ఉంటే కనుక వొకాబులరేషన్ పెరుగుతుంది. టంగ్ ట్విస్టింగ్ అది ఎట్లా ఉంటుంది ఆ శ్లోకము? శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. అది అరవిందాసన, శరదిందు వికాస, స్ఫురదిందీవర. అది కొంచెము టంగ్ ట్విస్టర్ లాగా ఉంది, చక్కగా గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్టింగ్. కానీ ఆమె శ్లోకాలు కొన్ని కఠినమైనట్టు ఉంటాయి. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుర భూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త విభక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి అని వస్తుంది. అంత కఠినంగా ఎవడో లబ్బదిబ్బమని దీంట్లో తప్పులు పలుకుతావు. దీంట్లో ఏమీ లేదు. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఈజెస్ట్ వర్డ్స్, టంగ్ ట్విస్టింగ్ వర్డ్స్. సో ఈ మంత్రం ఎక్కువసార్లు చదువుతున్నప్పటికీ పిల్లలకి ఎంతోమందికి 35 తెచ్చుకునే వాళ్ళు 70 మార్క్స్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలు, అంతకన్నా ఎక్కువ ఎందుకు? మంత్రానికి శక్తి ఉంది తల్లి. దాన్ని పలికే రిథిం అడ్డదిడ్డంగా శరదిందు వికాసము మందహాసము పోయింది, చచ్చిపోయింది, అది కుళ్ళిపోయింది. శరదిందు వికాస మందహాసం ఒక రిథిం చూడండి ఎంత బాగుందో. స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. ఈ శ్యామ్ అన్నప్పుడు దాంట్లో ఔం నిబిడీకృతమైంది, సుందరీం అన్నప్పుడు హ్రీంకారము దాంట్లో నిక్షిప్తమైంది. ఆ 2 రహస్య బీజాక్షరాలను ఇట్లా దీర్ఘంగా పెట్టబట్టి ఆ మంత్రానికి అంత శక్తి. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ, ఆరోగ్య రహస్యాలు అందించినందుకు. నమస్తే. మంగళమతి.